రెండవ సమూయేలు 7:18 నుంచి చూద్దాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను? నా కుటుంబము ఏపాటిది? సౌలు ఈ మాట తర్వాత ఎక్కడైనా అన్నాడా? అనలే. అంటే ఇంకొక గుణము లేదు సౌలులో, కృతజ్ఞత గుణం. ప్యాషనేట్ పీపుల్ ఆర్ గ్రేట్ఫుల్, లవింగ్ పీపుల్ ఆర్ గ్రేట్ఫుల్. ప్రేమ కలిగిన వారు, దేవుని ప్రేమించేవారు కృతజ్ఞత గల హృదయం కలిగి ఉంటారు. సౌలుకి ఆ కృతజ్ఞత లేదు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. హీఈస్ రిమైండింగ్ గాడ్ అండ్ హీఈస్ రిమైండింగ్ హిమ్సెల్ఫ్. ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్. చదువుదాం 19. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? చూడండి, ఇంకొకటి దావీదుకి కొంచెం దేవుడు లోతుగా తెలుసు. ఎలాగా అంటారా? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై. నన్ను ఇంత గొప్పవానిగా చేయడం కూడా నీ దృష్టిలో చాలా చిన్న పని. అంటే మళ్ళా నన్ను అక్కడ పెట్టడం, తీసేయడం చాలా ఈజీ నీకు. అందుకే ఆ రాజ్యము కోల్పోయినప్పుడు దావీదు ఒక్క మాట అండు. ఆ షిమి అనేవాడు శపిస్తా ఉంటే ఏమండు, ఎవరేమంటున్నా ఏమండు. సౌలు చనిపోయిన వెంటనే రాజ్యాన్ని తీసుకోడు, వెయిట్ చేస్తాడు. అలాగా అబ్నర్ అని ఆ సౌలు యొక్క సేనాధిపతి సౌలు కుమారుని అక్కడ కూర్చోబెడతాడు. దావీదు వెంటనే వెళ్ళడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. తీసేసుకోవచ్చు కదా, దేవుడివని దేవుడిస్తాడు. హీఈస్ వెయిటింగ్. కానీ సౌలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడో తెలుసా? ఇది ఇక్కడ నుంచి కృతజ్ఞత లేకపోవడం వల్ల సౌలు లోకం గురించి ఆలోచిస్తూ దావీదుని చంపే స్టేజ్కి వెళ్ళిపోయాడు. చూసారా, ఒక కృతజ్ఞత లేని ఒక చిన్న మార్గం ఎక్కడికి దారితీస్తుందో. లూసిఫర్ దేవుడు చేసినటువంటి గొప్పతనాన్ని మర్చిపోయి, అరే నన్ను ఇంత అందంగా చేశాడు, నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, నేను ఎవరిని అని కృతజ్ఞతతో ఇంకా తన అభిషేకాన్ని దేవుని యొక్క మరి మహిమార్థమై వాడకుండా ఆ 1000 మంది దూతల్ని చూసి వాళ్ళని నా వైపు తిప్పుకొని, 3వ శాతాన్ని తిప్పుకొని నేను దేవుడిని అయిపోదాం అనుకున్నాడు. అంటే ఇక్కడ సౌల్లో కూడా లూసిఫర్ బుద్ధి పనిచేస్తుందా లేదా? ఇది ప్రతి మనిషిలో ఉంటుంది. దీన్ని యూ షుడ్ పుట్ ఇట్ డౌన్. ఇప్పుడు చెప్పండి, ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ అనేది ఆప్షనా, కంపల్సరీయా? బీ ప్యాషనేట్ ఇన్ దట్ ఏరియా. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు. నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును, దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండియు ఆ జనుల వశములో నుండియు వారి దేవతల వశములో నుండియు నీవు విమోచించిన ఇజ్రాయేలీయులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? చూసారా, దావీదుకి వాక్యములోంచి ఉండే లోతైన జ్ఞానము దేవుడి పట్ల ఉంది. ఎలాంటి కార్యాలు చేశావు నువ్వు, ఎలాంటి వాడివి, ఎంత గొప్పోడివి నువ్వు. సీ ద కైండ్ ఆఫ్ మైండ్ డెవలప్డ్ బై ద వర్డ్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా, ఇవన్నీ ధ్యానించడం ద్వారా అతను దేవుని గురించి ఒక చక్కటి అవగాహన కలుగు చేసుకున్నాడు. ఈ డెవలప్డ్ ఇన్స్టింక్ట్ అండ్ ఎ ప్యాషన్ ఫర్ గాడ్. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఇలాగా ఒక చక్కటి మనస్సును మీరు అభివృద్ధి పొందుకుందిగాక. You have developed a nice mindset. Have the mind of Christ. అంటే నా దేవుని కొరకు నేను చేస్తాను. అప్పుడు లోకమంతా నీ వెంట పడుతుంది. ఇదంతా ఒక మాటలో ఉంటుంది, మొదట దేవుని రాజ్యం వెతుకుడే. కానీ ఇవన్నీ చెప్తేనే తెలుస్తుంది. దీస్ ఆర్ ఆల్ అగైన్ కనెక్టెడ్ టు దట్ స్క్రిప్చర్. చూసారా, దావీదు ఏదో అప్పటికప్పుడు ఆ వాక్యం తెలిసిన వాడు కాదు. He knew something about God. దేవుని గురించి అతనికి కొంచెం తెలుసు. He had some background about God, knowing that how he redeemed from the Egyptians, how great miracles did he do, how great he is. The gratitude, కృతజ్ఞత. దేవుడు ఏదైనా చేస్తే ఒక పాట రాస్తాడు, ఎమోషనల్గా వాయిద్యాలు వాయిస్తాడు. ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ అందరిలో ఉంటుంది. ఇది సౌలు దాన్ని అభివృద్ధి పరచుకోలేదు. 24. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవయుండి వారు నిత్యము నీకు ఇజ్రాయేలీయులను పేరుగల జనులయుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.
దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికినీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకధిపతియగు యెహోవా, నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. డేవిడ్ ఇస్ టేకింగ్ ద వర్డ్ సీరియస్లీ. దేవుడు ఒక మాటను నీ సంతానాన్ని స్థిరపరుస్తానంటే దాన్ని అలా లైట్ తీసుకోలేదు, దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు. నా సంతానాన్ని స్థిరపరుస్తావా? నా తెలుసు నువ్వు ఎంత సామర్థ్యం గలవాడు. నువ్వు ఒక మాట ఇస్తే నా తరాలు ఆశీర్వదించబడిపోతాయి. ఏంటి ఆశీర్వాదం? నేను ఏ పాటు వాడిని. వాట్ గాడ్ కెన్ డూ. మనము మన జీవితం సెటిల్ అవ్వాలని చూస్తాం, దేవుడు మన తరాలను శాశ్వతంగా సెటిల్ చేయాలని చూస్తాడు. లుక్ అట్ దిస్ గాడ్. ఈ దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు ఎరిగి నీ హృదయాలము విశాలమవునుగాక. మే యు నో ద లార్డ్. అందుకే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేవి ధ్యానించాల. అవి ధ్యానించబట్టే దావీదుకి ఆ బలం వచ్చింది. వాటినన్నింటిని అలా చేశాడు అనమాట. గ్రేట్ థింగ్స్. దెన్ యూ విల్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ అండ్ బిలీవ్ ఫర్ గ్రేట్ థింగ్స్. యూ విల్ హియర్ ద వాయిసెస్ ఆఫ్ గాడ్. ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్. ఇది చాలా గొప్ప తాళపు చెవి. గొప్ప ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఇన్స్టింక్ట్ టు బి ప్యాషన్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అర్థమవుతున్నా, మనమేమో ఒక ఇంటికి దానికి అక్కడే పరిమితం చేసుకున్నాం. అందుకే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇంత గొప్ప కార్యాలు చేసిన భీకరమైన దేవా నా తరాలను ఆశీర్వదిస్తున్నాం. 2 సమూయేలు 8వ అధ్యాయానికి వెళ్దాం. 6 నుంచి చూద్దాం. దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజరు సేవకులున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతహు బేరోతై అను హదదెజరు పట్టణములో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. కింగ్డమ్ పవర్ ఫర్ పర్పస్. దేవుడు నీకు ఐశ్వర్యము సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆయన సేవ గురించి ఆలోచిస్తున్నావా? యు సీ దట్ నౌ. కింగ్డమ్ పవర్ ఫర్ పర్పస్. ఇంత సామర్థ్యము రాజ్యాన్ని జయించిన తర్వాత ఇతను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు. నెబుకద్నెజర్ చాలా మంచి రాజు, దేవుడిని ఇష్టపడతాడు. కానీ మధ్యలో అక్కడ గర్వం వస్తుంది. ఆ తర్వాత అతని కుమారుడు అతని గురించి తెలియక ఏం చేస్తాడు తెలుసా? తన మందిరంలోంచి ఉన్న వెండి బంగారాలన్నీ తెచ్చుకొని పెట్టుకొని అందులో తాగుతూ ఉంటాడు. అప్పుడు ఒక వ్రాత వస్తుంది, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. వై? లుక్, ద లార్డ్ హస్ మెజర్డ్ యు. నీ యొక్క రాజటీవిని సమస్తాన్ని ఉపయోగించి దేవుని మహింపరచకుండా నీవు ద్రాక్ష రసం పోసుకోవడానికి ఉపయోగిస్తావా? యు యూజ్ దట్ కప్స్, ద లార్డ్స్ హోలీ కప్స్ ఫర్ వైన్, అండ్ హిస్ కింగ్డమ్ వాస్ టేకెన్ అవే. కింగ్డమ్ పవర్ ఫర్ ఎ పర్పస్. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీవు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తాడంట. దావీదు అంతా తీసుకొని వచ్చి డెడికేట్ చేస్తున్నాడు. కొంత తను తీసుకుంటున్నాడు, కొన్ని కట్టుకుంటున్నాడు. ఈస్ బ్రింగింగ్ సమ్ అండ్ డెడికేటింగ్. కింగ్డమ్ పవర్ ఫర్ ఎ పర్పస్. ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ అండ్ పవర్. దీస్ టూ will change your life forever. You will not fail. You will not abuse the power that God has given you. This will shift your seasons from today. ఈ రోజు నుంచి నీ పరిస్థితులు పూర్తిగా దేవుడు మార్చేస్తాడు. These 2 titles. ఎప్పుడైతే ఇలాగ ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, యూ విల్ బ్రేక్ ద యోక్. రెక్కాడితే కానీ డొక్కాడి పరిస్థితి ఉంటుంది. ప్రతి ప్రాబ్లం ఉంటుంది. ఎనీ టెంపరీ.
జీవితాంతం ఉండడానికి వీల్లేదు. యూ కెనాట్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆల్ యువర్ లైఫ్. జోసెఫ్ వాజ్ ఎ స్లేవ్, హీ వాజ్ ఎ ప్రిజనర్, హీ వాజ్ ఎ మేనేజర్, కింగ్. దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్పస్, నీకు ఒక ప్రణాళిక అంటూ ఉంటే ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోతాం అనమాట. యూ విల్ నాట్ గో బ్యాక్. యువర్ డార్క్ సీజన్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. దీస్ ప్రిన్సిపల్స్ విల్ సెట్ యూ ఫ్రీ. సౌలుకి తెలీదు, దేవుడి కోసమనే మనసే లేదు, కృతజ్ఞత లేదు. జనాలు, పరువు, సమాజం, ఇల్లు, నా కూతురు, నా కొడుకు, దీని చుట్టే తిరుగుతుంది జీవితము. యు సీ హౌ డేవిడ్ వాస్ షిఫ్టింగ్ హిస్ సీజన్స్. ఈ రోజు మీ హృదయము విశాలమవును గాక దేవుని విషయమై. లెట్ యువర్ హార్ట్స్ బి ఎక్స్పాండెడ్ టు గాడ్. ఈ మెసేజ్ అయిన తర్వాత ఈ వాక్యానుసారంగా నేను ఇలాగ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, యువర్ లైఫ్ విల్ బి ఎ టర్న్ అరౌండ్. ఇట్ క్యాన్ జస్ట్ షిఫ్ట్ ఎ సీజన్. ద గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్. ఇన్స్టింక్ట్ అందరిలో ఉంటుంది ఇది. ఈ రోజు మీరందరూ దాన్ని మహాభివృద్ధి పరుచుకుందురు గాక. లార్డ్ జీసస్ ఆశీర్వాదాలను దయచేయు దేవా. దేవాంశను నెరవేర్చు యెహోవా. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విని హృదయాలను విశాలపరుచుకున్నారో, దే వాంట్ టు బి ప్యాషనేట్, డెవలప్ దర్ ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ and use the power for a purpose. Bless them, O Lord, wherever they are. నిశ్చయముగా ఆశీర్వదించండి. దావీదు లాంటి నిబంధన వారితో చేసుకోండియా. అబ్రహాము లాంటి నిబంధన చేసుకొని నీ బిడ్డలను అభిషేకించి వారికి విశ్రాంతి దయచేసి వారి ద్వారా అనేకులకు విశ్రాంతి వచ్చేటట్టు వారిని ఆశీర్వదించమని, అన్ని రంగాల్లో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.